ఆత్మా సుప్రసీదతి సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే. అందమైనటువంటి ఈ శ్లోకం శ్రీమద్ భాగవతంలోని మొదటి స్కందంలో 2వ అధ్యాయంలో వస్తుంది. ఈ ముఖ్యమైనటువంటి భాగవత శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, సవై పుంసాం పరో ధర్మో, ప్రతి మానవుడికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ధర్మం ఏమిటంటే, యతో భక్తిరధోక్షజే, అధోక్షజుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుత సేవ చేయడమే. మన యొక్క వ్యక్తిత్వ ధర్మం, మనకి ఎన్నెన్నో ధర్మాలు ఉంటాయి. ఒకటి స్వధర్మం, అంటే ఈ మానవ ఈ జన్మలో, ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఎన్నెన్నో ధర్మాలు ఉంటాయి. ఒక ఒక కార్పెంటర్గా ఏదో టేబుల్స్ చైర్స్ చేయడం అది ఒక ధర్మం. ఒక టీచర్గా విద్యార్థులకి విద్యను బోధించడం ఒక ధర్మం.